హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉలెన్తో క్రాచెట్ జాస్మిన్ ఫ్లవర్ తోరణం అండి. చాలా ఈజీగా, వెరీ వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు. దీన్ని మనం రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక్క లైక్ అనేది ఇవ్వండి. దీనికి మనకు కావాల్సినవి 2 కలర్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఊలెన్ ఉంది కదండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా క్రాస్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక రింగ్ అనేది వస్తుంది కదా, ఆ రింగ్ లోపల హుక్ అనేది ఇన్సర్ట్ చేసుకొని కిందకి పుల్ చేయండి. ఒక లాక్ అనేది పడుతుంది. ఆల్మోస్ట్ నా మోస్ట్లీ వీడియోస్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్తో చేస్తానండి. నెక్స్ట్ ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. స్టార్ట్ ద ఊలెన్ లాగితే ఒక ముడి అనేది మీకు పడుతుంది. ఓకే, ముడి అనేది పడింది చూసారా. ఇప్పుడు చైన్స్ అనేవి వేసుకోండి. 1 2 3 4 5 చైన్స్ అనేది వేసుకోండి. 5 చైన్స్ అనేవి వేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఆ ఉలెన్ని కిందకి పుల్ చేసుకోండి. ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. 2 లూప్స్ వచ్చినాయి కదండి, కిందకి పుల్ చేసేసుకోండి. ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఒక రింగ్ ఫామ్ అయింది చూసారా, ఒక చైన్ రింగ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ చైన్ రింగ్ అనేది అయిపోయిన తర్వాత 1 అండ్ 2 చైన్స్ అనేవి వేసుకోండి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి ఆ చైన్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ అనేవి మనకు వస్తాయి. 3 లూప్స్ నుంచి ఫస్ట్ -2 చేయండి అండ్ నెక్స్ట్ 2 మిగులుతాయి. నెక్స్ట్ -2 చేయండి, అంటే కంప్లీట్గా పుల్ చేసేయండి. దీన్ని మనం డబుల్ క్రాచెట్ అని అంటాం. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ని హుక్ని ట్విస్ట్ చేయండి, ఆ చైన్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ వస్తే -2 అండ్ -2. ఇలా మీరు 11 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ 2 చైన్స్ వేసుకుంటారు. నెక్స్ట్ 11 టైమ్స్ ఆ రింగ్ మొత్తం, ఆ చైన్ రింగ్ మొత్తం కూడాను 11 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. ఆల్రెడీ 2 చేసాము, మిగిలినవి కూడాను కంప్లీట్గా 11 టైమ్స్ అనేవి చేసుకోవాలి. 11 టైమ్స్ చేసుకున్న తర్వాత మీకు అవుట్పుట్ అలా వస్తుంది. ఫస్ట్ 2 చైన్స్ ఉన్నాయి కదండి, అందులో సెకండ్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్సర్ట్ చేసి 2 లూప్స్ వస్తాయి కదా, ఆ 2 లూప్స్ నుంచి కిందకి పుల్ చేసేయండి. ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, మీకు కంప్లీట్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. గ్రీన్ కలర్ ఊలెన్తో కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని రెండింటిని కూడాను 3 వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఊలెన్ని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వైట్ కలర్ ఊలెన్ని తీసుకోండి. వైట్ కలర్ ఊలెన్ తీసుకొని ఏదో ఒక చైన్ స్పేస్ లోపల ఇన్సర్ట్ చేసుకొని వైట్ కలర్ ఊలెన్ని కిందకి పుల్ చేయండి. పుల్ చేసేసిన తర్వాత కింద వైట్ కలర్ ఊలెన్ ఉంది కదండి, కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి. 1 2 3 చైన్స్ అనేవి వేసుకోండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకోండి. హుక్ని ట్విస్ట్ చేసి నెక్స్ట్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకోండి. డబుల్ క్రాచెట్ అనేది వేసుకోండి. సేమ్ మోస్ట్లీ వీడియో మొత్తం డబుల్ క్రాచెట్స్ చైన్సే ఉంటాయండి, ఇంకే స్టిచెస్ ఉండవు. మోస్ట్లీ డబుల్ క్రాచెట్సే ఉంటాయి. మళ్ళీ సేమ్ అదే స్పేస్లోని ఇంకో డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోండి. అలా 5 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోండి. 2 టైమ్స్ అయినాయి అండ్ నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. థర్డ్ వన్ ఇప్పుడు హుక్ని ట్విస్ట్ చేయండి. సేమ్ అదే స్పేస్లోనే ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. -2 అండ్ -2 చేసుకోవాలి. ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్.
ఫిఫ్త్ వన్ ఇలా చేసేసిన తర్వాత ఈ లూప్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్ట్రానే తీసుకొని, నేను వీడియోలో చూపిస్తాను చూడండి, లూప్ అనేది ఎక్కువ తీసుకున్నాను. 5 డబుల్ క్రోచెస్ తర్వాత లూప్ చూసారా ఎంత ఎక్కువ తీసుకున్నాను, ఆ లూప్ ఎక్కువ తీసుకోండి. 5 డబుల్ క్రోచెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ చైన్స్ వేసుకున్నారు కదండి, 3 చైన్స్, ఈ థర్డ్ చైన్ ఉంది కదండి, ఆ థర్డ్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. థర్డ్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఎక్కువగా తీసుకున్న ఊళ్ళని లోపల ఇన్సర్ట్ చేసుకొని అక్కడ మనం స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. జాగ్రత్తగా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. స్లిప్ స్టిచ్ అనేది తీసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తుంది, నేను చెప్పింది వింటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. దాని తర్వాత 3 చైన్స్ అనేవి వేసుకోండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ స్పేస్లో 5 డబుల్ క్రోచెస్ వేసుకున్నారు కదా, దాని తర్వాత నెక్స్ట్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకొని కిందకి పుల్ చేసుకోండి. ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్, 1 2 అండ్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత హుక్ని మళ్ళీ ట్విస్ట్ చేసుకొని ఆ నెక్స్ట్ స్పేస్లోని 5 టైమ్స్ డబుల్ క్రోచెట్స్ అనేవి చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి నేను చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. 5 టైమ్స్ డబుల్ క్రోచెట్స్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ డబుల్ క్రోచెట్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఊళ్ళని ఉంచుకొని ఫస్ట్ 3 చైన్స్ నుంచి ఫస్ట్ 3 చైన్స్లోని థర్డ్ చైన్లోని ఇన్సర్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న కొంచెం ఎక్కువగా వదులుకున్న లూప్ ఉంది కదండి, దాని లోపల నుంచి ఒక స్లిప్ స్టిచ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 చైన్స్ అనేవి వేసుకోండి. ఆ నెక్స్ట్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా 6 అనేవి వస్తాయండి. ఆల్రెడీ 2 చేశాను, ఇంకా 4 అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి మనకి. ఈ వీడియోలో మనకి 2 కలర్స్ ఏనండి మోస్ట్లీ ఉండే, వేరే కలర్స్ ఏమీ అవసరం ఉండదు మనకి. గ్రీన్ అండ్ వైట్ 6 వచ్చినాయి చూసారా కంప్లీట్గా. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టే 5 చైన్స్ 11 డబుల్ క్రోచెస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు 6 పెటల్స్ అనేవి కంప్లీట్గా వస్తాయి. లాస్ట్ వన్ అండి 3 చైన్స్ వేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం. కొంచెం ఎక్స్ట్రా ఊళ్ళని ఉంచేసుకొని కట్ చేసేసుకోండి. స్టార్ట్గా ఉన్న ఊళ్ళని ఇప్పుడు కొంచెం మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న ఊళ్ళని రెండింటిని కూడాను లాక్ వేసుకొని ఒక ముడి అనేది వేసేసుకోండి. ముడి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే పెద్ద సూది ఉంటుంది కదండి, దాని సహాయంతో బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని సిజర్తోని కట్ చేసేసుకోండి. మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. 6 పెటల్స్ వస్తాయి మనకి. 6 పెటల్స్లో మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మిగిలినవన్నీ కూడా యాస్టీజ్ ఇలానే నేను ఒక 26 27 దాకా చేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ప్రతి ఒక్కటి కూడాను సేమ్ యాస్టీజ్ ఎలా చెప్పానో అలానే చేసుకోండి. 6 పెటల్స్ అనేవి మీకు వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఊళ్ళని తీసుకొని నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినట్టే ఊళ్ళని క్రాస్గా వేసుకోండి. హుక్ని ఇన్సర్ట్ చేసి కిందకి పుల్ చేయండి. పుల్ చేస్తే లాక్ పడుతుంది. ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. స్టార్ట్ ద ఊళ్ళని కొంచెం లాగితే ఒక లాక్ అనేది ముడి అనేది పడుతుంది. ఇప్పుడు ఒక 3 చైన్స్ అనేవి వేసుకోండి. 1 2 అండ్ 3. ఓకే, 3 చైన్స్ వేసేసుకున్న తర్వాత 4 టైమ్ డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని హుక్ని ట్విస్ట్ చేసి ఫస్ట్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే మనకి 3 లూప్స్ వస్తాయి. -2 అండ్ -2 చేసుకోండి. డబుల్ క్రోచెట్ ఇలా మనం 4 టైమ్స్ అనేవి చేసుకోవాలి. హుక్ని ట్విస్ట్ చేసి ఫస్ట్ చైన్ ఏదైతే ఉందో దాని లోపల ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. -2 అండ్ -2. థర్డ్ వన్ -2 అండ్ ఫోర్త్ వన్
-2 అండ్ -2. ఓకే, 3 చైన్స్ అండ్ ఫస్ట్ చైన్ లోపల 4 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోండి. నెక్స్ట్ ఒక 40 చైన్స్ దాకా వేసుకోండి. సింగిల్ చైన్సే 40 చైన్స్ దాకా వేసుకోండి. చైన్స్ ఎప్పుడు కూడా కొంచెం టైట్గా ఉండేటట్టే చూసుకోండి, మరీ లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే హుక్ దగ్గర మనకి ఊల్ అనేది టైట్గానే ఉండేటట్టే చూసుకోవాలి. వన్ సైడెడ్ అయిపోయింది కదండి డబుల్ క్రోచెట్స్ అనేవి. ఇప్పుడు సెకండ్ సైడెడ్ కూడాను డబుల్ క్రోచెట్స్ అనేవి చేసుకోవాలి. హుక్ వైపు ఉన్న చైన్స్ దగ్గర నుంచి కౌంట్ చేసుకోండి. థర్డ్ చైన్ హుక్ దగ్గర ఉన్న చైన్స్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే థర్డ్ చైన్ లోపల 4 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోవాలి. హుక్ని ట్విస్ట్ చేస్తారు. థర్డ్ చైన్లో ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. -2 అండ్ -2 చేస్తారు. డబుల్ క్రోచెట్స్ అనమాట. 4 టైమ్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి నేను ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. డబుల్ క్రోచెట్సే కాబట్టి 4 టైమ్స్ డబుల్ క్రోచెట్స్ అనేవి ఈజీగా చేసేసుకోండి. చూసారా, 2 సైడ్స్ కూడాను మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓకే, కొంచెం ఊళ్ళని గ్రీన్ కలర్ ఊళ్ళని ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోండి. ఆ ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని బ్యాక్ సైడు స్టిచ్ చేసుకోండి. ముడి వేయొద్దండి, ముడి వేస్తే బయటకు కనిపిస్తుంది అది. అందుకే బ్యాక్ సైడ్ నుంచి సూదితో కానీ హుక్తో కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, దేనితోనైనా సరే బ్యాక్ సైడ్ అనేది ఒక 2-3 టైమ్స్ అనేది స్టిచ్ చేసుకోండి. హుక్ని అనేది ఆ డబుల్ క్రోచెస్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఆ డబుల్ క్రోచెస్ మధ్యలోని ఇన్సర్ట్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న ఉల్లని కిందకి పుల్ చేస్తే మనకి లాక్ అనేది పడిపోతుంది, ఇక బయటికి రాదనమాట. ఎక్స్ట్రా ఉన్న ఉల్లని కూడాను కట్ చేసేసుకోండి. ఒక 4 or 5 స్టిచెస్ వేసుకున్న తర్వాత సరిపోతుంది, ఇంకా బయటికి ఇంకేమి రాదు. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని, వైట్ కలర్ ఫ్లవర్స్ని మనం ఈ చైన్స్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చైన్స్ని చూసారా ఎలా మడత వేసానో అలా వేసుకొని ఈ చైన్ రింగ్ ఉంది కదండి, ఈ చైన్ రింగ్ లోపల నుంచి కూడాను ఆ చైన్స్ అనేవి బయటకు వచ్చేటట్టు చూసుకోండి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ యాజ్ టీజ్గా అలానే చేసుకోండి. ఆ చైన్స్ అనేది ఒక 2 మడతలు వేసుకుంటే కనుక ఈ చైన్ రింగ్ లోపల నుంచి కూడా ఇన్సర్ట్ చేసి కిందకి పుల్ చేసేయండి. మరి గట్టిగా లాగేవాకండి, నిదానంగా ఒక్కొక్క ఫ్లవర్ని కూడాను ఆ చైన్స్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫ్లవర్ని కూడాను చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే చూసారా ఎలా వచ్చిందో మీకు అవుట్పుట్ అనేది అలా వస్తుంది. ప్రతి ఒక్క ఫ్లవర్ని కూడాను చైన్ లోపల ఇన్సర్ట్ చేసేసుకోండి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ యాజ్ టీజ్గా అలానే చేయండి. ఓకే, అంతేనండి. సూపర్బ్గా రెడీ అయిపోయింది మన క్రాచెట్ జాస్మిన్ తోరణ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.